అంటే భయము కలిగి ప్రవర్తించాలి. అందుకంటాడు దేవుని భయము వారి ఎదుట. చెప్పండి, వాక్యం మీ 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 నోట్లో ఉండాలి. మీ హృదయం ఉంటే నోట్లోకి వచ్చేస్తే, నోట్లో ఉంటే బయటకు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోపల ఉన్నదాన్ని అణుచుకోకండి, బయటికి చెప్పేయాలంటే ఒక మాట ఎత్తామంటే దాన్ని మీరు కొనసాగించేయాలన్నమాట. హల్లెలూయా. వారి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదంట. వాక్యంలో రాశారు బొత్తిగా దేవుని భయం. అందుకే ఇక్కడ అంటున్నాడు, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు లేదు. హృదయాన్ని నువ్వు ఒకవేళ అంటాడు, హృదయమును కఠినపరుచుకొని వాడు ఎక్కడ పడతాడో కీడులో పడతాడు. హృదయమును ఒకవేళ కఠినపరుచుకుంటున్నావేమో, హృదయంలో ఒకవేళ నిన్ను నీవు సమర్థించుకుంటున్నావేమో. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు అలాగే హృదయమును కఠినపరుచుకున్నారు. దేవుడు ఎంత చెప్పినా మారలేదు. దేవుడు ఎంత గద్దించినా వారు ప్రవర్తన మార్చుకోలేదు. సనుగుడు మారలేదు, గొనుగుడు మారలేదు. అలనాడు ఇశ్రాయేలీయులు అరణ్యములో దేవునికి విరుద్ధముగా వారు ప్రవర్తిస్తూ వచ్చారు. దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ వచ్చారు. అందువల్ల దేవుడు ఎన్నోసార్లు ఆయన గద్దిస్తూ వచ్చాడు. అక్కడ ఇశ్రాయేలు అరణ్యంలోనే కాదు, ఇశ్రాయేలు చరిత్ర అంతా కూడా తర్వాత కూడా మనకు కనపడుతూనే ఉంది. ఎన్నోసార్లు దేవుని మీద ఏం చేస్తూ వచ్చారు? తిరుగుబాటు చేస్తూ వచ్చారు. ఎందుకు అన్నిసార్లు మనుష్యుడు తిరుగుబాటు చేస్తున్నాడంటే హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. ఏం పర్లా, ఎవరు నన్ను ఏం చేస్తారు, ఎవరు నన్ను ఏం చేయగలరు, నా జోలికి ఎవరు వస్తారో, నాతో ఎవరు మాట్లాడగలరో, నేను మాటకారిని, నేను 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 లేకపోతే అసలు ఇక్కడ ఏమీ లేదు. ఎవరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు హృదయాన్ని ఇలాగున ఏం చేస్తారంటే కఠినపరచుకుంటున్నారంట. హృదయాన్ని కఠినపరచుకుంటున్నారు. ఎన్నోసార్లు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎన్నోసార్లు దేవుడు అబద్ధాల గురించి మాట్లాడుతున్నాడు, చూపు గురించి మాట్లాడుతున్నాడు, నీ వినికిడి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, నీ నోటు గురించి ఎన్నోసార్లు దేవుడు మాట్లాడుతున్నాడు. అయినను గాని నువ్వు హృదయాన్ని కఠినపరచుకున్నావంటే కనుక తస్మాత్ జాగ్రత్త, ఇదిగో నీవు కీడులో పడతావు ఒక రోజున. ఎక్కడ?